ఈ దేవత నాకు ప్రాణం పోసింది కదా. పెద్దబాబు గారు, నువ్వు నీళ్లు పోయాలంటే పసుపు పెద్దబాబు రాయాలి. గారు, అబ్బా ఏంటిది? ఆగండి. ఈ- ఇప్పుడు నేను పసుపు అబ్బా అయ్యో ఆ, ఆ, కంట్లో ఏదో పడినది. ఒక్క నిమిషం ఆగు. పోయిందా పోయిందా? మీరు ఇక్కడ ఉంటే గిట్టా గిసేతారు. లేవండి పార్వతి. లేవండి, రండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ పార్వతి. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ప్లీజ్ నాకొద్దు వద్దంటే పార్వతి, ప్లీజ్ ఒకేసారి నాకొద్దని చెప్తున్నాను కదా పార్వతి. ఇలా నా చేతిలో నుంచి వద్దు తప్పించుకోలేదు. పార్వతి, పెద్దబాబు గారు రండి. నేను టిఫిన్ తిన్నాను కదా. ఎప్పుడూ అనగా తిన్నారు, వద్దు, ఇప్పటికే అరిగిపోయి ఉంటాది. నాకు ఆకలిగా లేదు పార్వతి. అదేం కుదరదు. అమ్మోరు పోసినాక సానా ఆకలిగా ఉంటాది. లేదు, తగ్గిపోయింది కదా. చూడు ఇప్పుడు ఎంత హుషారుగా ఉన్నాను. 2 రోజుల నుంచి ఏం తినకుండా ఉన్నారు. పార్వతి, పొద్దున టిఫిన్ తింటే సరిపోతుందా? బయటికి వెళ్ళుంటే దొరికేవాడినే కాదు. ఆహా, అమ్మగారు ఇంట్లో లేకుంటే మీరు బయటికి ఎందుకు పోతారు? కూర్చోండి, తినండి, ఆ తర్వాత పాలు తాగండి. ఆహా, నాకొద్దు పార్వతి. సరే, నేను తినిపిస్తే తింటారా? ఆ, అలా అన్నా బాగుంది. తినిపించు, దర్జాగా కూర్చుని తింటాను. ఆ, అదేంటి ఈడ కూర్చున్నారు? ఇంకెక్కడ కూర్చోవాలి పార్వతి? వెనకడికి సూత్తా పోతే సంకనెక్కి కూసుంటారంట. అట్టాగుంది. హాల్లో మీకు తినిపిస్తే ఇంకేమైనా ఉందా? గదిలోకి పదండి. అయ్యో, ఇక్కడెవరూ లేరు కదా పార్వతి. ఉన్నా కూడా నేను తినిపించమని చెప్పానని చెప్తానులే. ఆ, ఆ, రా పార్వతి, రా. ఎప్పుడు తినిపించు. పెద్దబాబు గారు, మీరు సరిగ్గా తినట్లేదు అసలు. అయితే నువ్వు కూడా కొంచెం తిను. పెద్దబాబు గారు, నాకెందుకు? కొంచెం ఇంకొంచెం. ఆ. కొంచెం కొంచెం. నాకొద్దు పెద్దబాబు గారు, మీరు తినండి. ఏంటి పిన్ని? చిన్నమ్మ గారికి కూడా ముద్దులు కావాలేమో. ముద్దులా లేకపోతే ముద్దలా పిన్ని? ఇప్పుడు పెట్టు. పెద్దబాబు గారు తిన్నాక మీకు ఎడతాలి చిన్నమ్మ గారు. ఇంకో ముద్దు పెట్టవా ప్లీజ్? నువ్వు తిను. ఏంటి చిన్నమ్మ గారు? ఓ, వాటి కనబడలే ఎట్టమంటారా? ఓకేనా? ఓ, నేను ఒక్కనే తింది చాలు, పార్వతి కూడా పెట్టినా? ఓకే పిన్ని. పార్వతి, ఇందాక నువ్వు ముద్దు పెట్టావు, ఇప్పుడు నేను ముద్దు పెట్టాలి కదా. ఒకటి.
ఏటైనచ్చరం గారు ఇంకా సానా ఉంది. నన్ను వారసుని కనాలి, మీరెత్తుకోవాలి. ఆ, వాడు బ్యాక్ సీట్ కడగాలి పిన్ని మీరు. ఓ, చాలా చేయాలి పిన్ని మీరు. ఆ, తిను పార్వతి, నువ్వు తిను. తిను. పిన్నికి బాగా మండినట్టుంది కదా పిన్ని ఆ. ఆహా. భారతి నన్ను కింద పడేలా చేసింది నువ్వే కదా. సిన్నమ్మ గారు మీకు మాట వచ్చినది. నాకు మాటలు వచ్చేసినాయి. అవును కదా, నాకు మాటలు వచ్చేసినాయి. నాకు మాటలు వచ్చేసినాయి. నాకు మాటలు వచ్చేసినాయి. బాధపడే స్టేజ్ రాకూడదంటే ఎక్కడి నుంచైనా మీరు బుద్ధిగా ఉండాలి పిన్ని. లేదనుకో ఈసారి నోట్లో గుమ్మడికాయ పెట్టి కొడతాను పిన్ని. మీరందరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు కదా. నేను అక్కలతో చెప్తాను మీ పని. నేను అక్కకు చెప్తాను, ఉండండి. అక్క రాక నీకోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నీకు ఫోన్ చేస్తే కలవట్లేదు. నిన్ను కలవగానే ఈ విషయం చెప్పాలని కడుపులో దాచుకుని ఉబ్బిపోయానక్క. మోగపోయిన నా గొంతు మళ్లీ మోగింది. అమ్మగారు కాఫీ అట్టుకురమ్మంటారా? కాఫీ వద్దులేవే, పళ్ళు పలహారాలు ప్రసాదాలు తీసుకురా. నువ్వు వెళ్ళి మళ్ళీ తినిపిస్తావు కదా. ఏం జరిగిందని అలా మాట్లాడుతున్నావు? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియట్లేదక్క. నోరు లేకున్నా కళ్ళున్నాయి కాబట్టి రెప్ప కొట్టకుండా కాపలాగా ఉన్నాను. కానీ నా కళ్ళు కూడా బైర్లు కమ్మేలా చేసింది ఈ పార్వతి. ఇది పెదబాబు వాళ్ళలో కూర్చొని మరీ పళ్ళు ఆ! భవాని చెంప చెల్లుమంటే గాని ఆ గార్ధప స్వరానికి బ్రేక్ పడదే. విషయం చెప్తే ఎందుకు కొట్టావక్క? ఈ ఇంటి పరువుకి కాపలా పెడితే నువ్వు చెయ్యాల్సింది చెయ్యక అక్క అంటూ నాతో చెప్తావా? పార్వతి మంచి పనే చేసింది కదా మామ్. దానివల్ల ఏ తప్పు జరగలేదు. జరిగినట్టు లేనిపోనివన్నీ కల్పించి చెప్తుంది భవానీ ఆంటీ. చెప్పాల్సింది మీరు కాదు, పార్వతి. చెప్పు. కొట్టనంటే నేనే ఫ్లోలో చెప్పేస్తానక్క. పెదబాబు పరిస్థితి బాలేదన్న కారణంతో ఇది ఆ గదిలోనే కాపురం పెట్టేసింది. అమ్మ గురించా? ఏంటది? మీకేం తెలుసో చెప్పండి సార్. మీ అమ్మగారు తనకి గాయం. హలో హలో డాక్టర్ 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 హలో హలో. రాస్కెల్, దేవాకి ఫోన్ చేస్తావురా?
రేయ్, మేడం ఈ డాక్టర్ దేవాతో ఏం చెప్పాడో ఏంటో తెలీదు. వీణ్ణి బూత్ బంగ్లాకి షిఫ్ట్ చేయండి. అలాగే మేడం. నరకం చూపించి నిజం రాబడదాం. వెళ్ళండి, అలాగే మేడం. త్వరగా తీసుకురండి వాణ్ణి. ఏమైంది? అమ్మ గురించి ఏదో చెప్పాలని డాక్టర్ ట్రై చేశాడు పార్వతి, కానీ ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది. పెద్దబాబు గారు, ఆయన్ని కలిస్తే నిజాలు తెలుస్తాయంటారా? ఖచ్చితంగా పార్వతి. ఫస్ట్ ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కోవాలి. అఖిల, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు. మీరు నన్నే అంటున్నారని అర్థమైంది. హాల్లో అందరి ముందు అడిగితే బాగోదని ఆగాను. ఇదేం బాలేదు అఖిల. నువ్వు చేస్తున్నది పద్ధతిగా లేదు అని చెప్తున్నాను. పని మనిషి పార్వతిని కొడితే ఫీల్ అవుతున్నారేంటి? పార్వతి చెంప మీద కొడితే పెద్దబాబు గుండె గాయం అవుతుందని నీకు తెలుసు కదా అఖిల. పెద్దబాబు మనసుని కష్టపెట్టాలని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఇంతకు ముందే చెప్పాను మీకు, పెదబాబు జీవితంలో పార్వతికి స్థానం లేదు అని. చెప్పినంత మాత్రాన అయిపోద్ది అఖిల. ఇది జీవితం, మూడుముళ్ల బంధం. నువ్వే ఒకప్పుడు ఒప్పుకొని ఆశీర్వదిస్తానని చెప్పి ఇప్పుడు అడ్డు చెప్తున్నావు. కొడుకు కళ్ళు పోగొట్టుకొని చీకట్లో మగ్గుతున్నప్పుడు పార్వతే సేవ చేసింది. ఎందుకంటే తనతో జీవితం పంచుకున్న భార్య కాబట్టి. కమాన్ ఆంటీ, త్వరగా కాల్ లిఫ్ట్ చేయండి. అఖిల, ముందు నేను అడుగుతున్న దానికి ఆన్సర్ ఇవ్వు అఖిల. ఫోన్ వస్తుందండి. ముఖ్యమైతే మళ్ళీ ఫోన్ చేస్తారు. అది ముఖ్యం కాదు కదా. వీటన్నిటికీ సమాధానం ఒక్కటే, మీరు కోరుకున్నది ఏదీ జరగదు. పెదబాబు పార్వతులు ఒక్కటి కారు. వాళ్ల వల్ల ఈ ఇంటికి వారసుడు రాడు. పెద్దబాబు పార్వతులను వేరు చేసి ఇంకొకళ్ళని పెద్దబాబు జీవితంలోకి నువ్వు తీసుకురాగలవా చెప్పు? అది సాధ్యమయ్యే పనేనా? గాఢంగా ప్రేమించుకున్న వాళ్ళు ఒకరంటే ఒకరు ప్రాణమిచ్చుకునే వాళ్ళని విడదీయలేమని చరిత్ర చెప్తోంది అఖిల. దేవదాసు పార్వతి, లైలా మజ్ను, సలీం అనార్కలి వీళ్ళంతా గొప్ప ప్రేమికులు. వీళ్ళు మాత్రమే గుర్తుంటారు గాని వాళ్ళని వేరు చేసిన వాళ్ళ ఒక్క పేరు చెప్పగలవా? ఆంటీ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? పరువు ప్రతిష్టల కోసమని నువ్వు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే మనం కాలగర్భంలో కలిసిపోతాం గాని పార్వతి గర్భంలో పుట్టబోయే బిడ్డని నువ్వు అడ్డుకోలేవు. ఆపండి. మా నుండి నువ్వు దూరంగా వెళ్తున్నావు అఖిల. రేయ్, మనం వీడిని జాగ్రత్తగా బూత్ బంగ్లాకి చేర్చాలి. కిడ్నాప్ చేస్తున్నట్టు కాకుండా ఫ్రెండ్లీగా తీసుకెళ్తున్నట్టుండాలి. ఎవ్వరికి అనుమానం ఏం రాకూడదు. అలాగే మేడం. సరే, పదండి. ఆ బండి ఎవరిదో అడ్డంగా ఉంది, తీమని చెప్పు. మన బండి రివర్స్ చేసుకోవాలి కదా. అలాగే మేడం. ఏమైంది మేడం? ఆ కారులో చంద్రముఖి ఉందిరా, దాన్ని కూడా మన బండిలో వేసేస్తే రెండు పనులు ఒకేసారి జరుగుతాయి. ఎత్తుకొస్తాను మేడం.
ఓ షిట్. త్వరగా రా. మళ్ళీ ఏమైంది మేడం? ఆ శేఖర్ గారు వస్తున్నారా? నన్ను చూశాడంటే ప్రాబ్లం అవుతుంది. గొడవ చేయకుండా కార్ తీయమని మంచిగా చెప్పు. ఇక్కడి నుంచి మనం ఎస్కేప్ అయిపోవాలి. చంద్రముఖి సంగతి తర్వాత చూద్దాం. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. అలాగే మేడం. కివీ ఫ్రూట్స్ దొరకలేదు చంద్రముఖి. పర్లే శేఖర్, ముందెక్కడైనా దొరికితే తీసుకుందాం పద. భయా కార్ కొంచెం తీస్తారా? అలాగే. డాక్టర్ ఫోన్ చేశాడు డాడ్, కానీ మధ్యలోనే విషయం చెప్పకుండా ఆపేశారు. మళ్ళీ కాల్ ట్రై చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఏదో జరిగి ఉంటుంది బ్రో. అవును మహి, చంద్రముఖి కాల్ చేస్తుంది. మాట్లాడు. స్పీకర్ ఆన్ చేయి. హలో మహి, చెప్పు చంద్రముఖి. రౌడీలు నీలాంబరి వాళ్ళు ఎవరినో పాలిస్లో తీసుకెళ్లడం చూశాను. ఎక్కడ చూసావు చంద్రముఖి? దేవా, చెప్పు చంద్రముఖి, ఎక్కడ చూసావు? శేఖర్ నేను ఫ్రూట్స్ తీసుకుందామని అల్కపురి కాలనీ వైపు వచ్చాం. అక్కడే కనపడ్డారు దేవా. ఎవరినో కిడ్నాప్ చేశారని డౌట్ గా ఉంది. ఎవరో కాదు, నువ్వు చెప్పిన డాక్టర్నే అయి ఉంటుంది పెద్ద బాబు. ఎస్, కరెక్ట్ పిన్ని. చంద్రముఖి, మీరు వెళ్తున్న లొకేషన్ నాకు షేర్ చేయండి. మేము వస్తున్నాం. ఓకే దేవా. బావా, ఇందాక డాక్టర్ కాల్ కట్ అవ్వడానికి కారణం ఆ నీలమ్మరే. తనే డాక్టర్ ని తీసుకెళ్ళుంటుంది. ఎక్కడికి తీసుకెళ్ళిందో ఫైండ్ అవుట్ చేద్దాం. పదండి. పదనన్న. బ్రో, వీళ్ళని ఎక్కడే ఉండమనండి, మనం వెళ్దాం. నో, అందరూ రావాలి. ఎందుకు బ్రో? మనల్ని డైవర్ట్ చేసి ఇంటి మీద దాడి చేయొచ్చు. ఎస్. అమ్మ ఎక్కడుంది? అక్క ఇందాకే పని మీద బయటికెళ్ళింది. మనం వెళ్దాం పదండి బావుగారు. దారిలో అక్కకి కాల్ చేయొచ్చు. రండి రండి. పదండి. ఏయ్, లేకో, లేకరా, లే, లే, లేకో. ఎలా అయినా లేపండి వాణ్ణి. లేకరో. మేడం తీసుకొచ్చినా. లేకో. లే, పట్టుకోండి వాణ్ణి. పట్టుకోండి. ఏయ్, పట్టుకోండి. ఇది తీసుకో. డాక్టర్లంటే నాకు గౌరవమే, కానీ నువ్వు వైట్ కోట్ వేసుకుని వైట్ మనీ సంపాదించకుండా బ్లాక్ మనీ కోసం కక్కుర్తి పడ్డావని అర్థం అవుతోంది. మేడం, అఖిలాండేశ్వరి గారు నిజాయితీగా సంపాదించారు. ఆవిడ్ని దాచిపెట్టి మీరు కోట్ల ఆస్తుల్ని కొల్లగొడుతుంటే వృధా చేయడం ఎందుకని అడిగాను. తప్పేముంది? నువ్వు నన్ను క్వశ్చన్ చేయకూడదు. నేను అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చెయ్యాలి. నువ్వు అడిగినంత డబ్బిచ్చాను. సొంతంగా హాస్పిటల్ కట్టుకోవాలి అంటే ఆ ఏర్పాట్లు కూడా చేస్తాను అని చెప్పాను. చెప్పాక కూడా ఎందుకిలా చేశావు? ఎందుకిలా చేశావు? మీరిచ్చే వాటిని చచ్చాక ఎలా తీసుకుంటారు మేడం? బతికున్నప్పుడే తీసుకోవాలి. సొంతంగా హాస్పిటల్ కట్టుకోవాలి అంటే ఆ ఏర్పాట్లు కూడా చేస్తాను అని చెప్పాను. చెప్పాక కూడా ఎందుకిలా చేశావు? ఎందుకిలా చేశావు? మీరిచ్చే వాటిని చచ్చాక ఎలా తీసుకుంటాను మేడం? బతికుండగానే తీసుకోవాలి. రేయ్, నువ్వు అసలు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడదామనుకుంటున్నావా? అటు వెళ్దాం పద.
చంపేస్తారా? నీ చావు చూడాలి అనుకుంటే ఇంత దూరం తీసుకొచ్చేవాళ్ళమే కాదు, ఆపరేషన్ థియేటర్లో కాలు జారిపడి ఆపరేషన్ చేసి లేడు గొంతులో గుచ్చుకుని చచ్చాడు అని చెప్పేవాళ్ళం. బెదిరించట్లేదు కానీ మర్యాదగా దేవాకి ఫోన్లో ఏం చెప్పావో అది చెప్పు. లోపలికి వెళ్దాం కదా పెద్దబాబు గారు. లోపల ఉన్న వాళ్ళు బయటికి రాకూడదంటే డోర్స్ అన్ని క్లోజ్ చేయాలి, అప్పుడే దొరుకుతారు. పద. మహి, డోర్ రాకూడదు, ఓపెన్ అవ్వకుండా ఏదైనా పెట్టు. ఇదిగో జాగ్రత్త అన్న, జాగ్రత్త. మహి కేర్ఫుల్. మహి జాగ్రత్త. యా పైకి వెళ్దాం. వెళ్దాం పదండి. శేఖర్, అన్ని డోర్స్ మూసినట్టే కదా? అన్ని మూసినట్టే. దేవసారి వాళ్ళు కూడా అన్ని మూసేసే ఉంటారు. సరే పద. పద. ఏం చెప్పావో చెప్పు. చెప్పు. అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా స్మైల్ ఇస్తావేంట్రా? చెప్పు. నేను అఖిలాండేశ్వరి కాదన్న విషయం దేవాతో చెప్పావా? ఈసారి మీరు ఎదురుపడినప్పుడు తెలుస్తుంది మేడం. ఏయ్! ఏంట సమాధానం? నన్ను రెచ్చగొట్టకు. ఆంటీ మీరుండండి. హ, ఇందాక తల వెనుక పడ్డ దెబ్బ ఇప్పుడు మోహం మీద పడుతుంది. చంపేస్తాడ్రా. చెప్పు. డాడ్, బయటికి వెళ్ళి అన్ని దారులు మూసేశాం పెద్ద బాబు. మెయిన్ ఎంట్రన్స్ నుంచే లోపల ఉన్న వాళ్ళు బయటికి రావాలి. ఎంతమంది ఉన్నారో ఏంటో, మనం కూడా బాగా ప్రిపేర్ అయి వెళ్తే బెటర్. నీలంబర్ కానీ దాని మనుషులు కానీ ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు ఈరోజు. పారిపోవాలన్న ఆలోచనలో వాళ్ళుంటారు, అటాక్ చేయాలన్న ఫోర్స్ తో మనం ఉండాలి సార్. చంద్రముఖి, నువ్వు, ఐశ్వర్య, పార్వతి, పిన్ని మీరు నలుగురు డాడ్ని ఫాలో అవ్వండి. నేను, మహి, శేఖర్ 20 అడుగుల ముందుంటాం. లోపలున్న వాళ్ళు అటాక్ చేస్తే మేము విడిపోతాం. వెనక నుంచి వచ్చే మీరంతా అలర్ట్ అవ్వాలి. డన్ దేవా, గో హెడ్. అర్థమైంది. లెట్స్ గో. మహి, శేఖర్ నాతో రండి. డాడ్, అలాగే వస్తాం. పెద్ద బాబు. చిన్నబాబు జాగ్రత్త. మీ అందరి ప్రాణాలకి నేను అడ్డుంటాను. పదండి, మనం కూడా వెళ్దాం. పదండి. పదమ్మా. రండి. నేనిచ్చిన డబ్బుతో నీ పెళ్ళాం పిల్లలు సెటిల్ అయిపోయారు కానీ నువ్వు కాలేదు. ఏం చెప్పావో చెప్పమని అడిగితే నువ్వు చెప్పట్లేదు అంటే నీకు బతుకుతానన్న నమ్మకం పోయినట్టుంది. నీలాంబరి, రేయ్, నమ్మక ద్రోహం చేసావు కదరా. డబ్బు తీసుకున్నాక దెబ్బ కొట్టకూడదు. కొట్టకూడదు. రేయ్, ఏం చెప్పావురా? ఆ? ఏం చెప్పావు? చెప్పు. చెప్పు. కథ తీసుకురాడ్రా. చెప్పరా. చెప్పు. రేయ్, చెప్పురా. ఇలా కాదు. చెప్తావా చెప్పవా? చెప్పు. చెప్పురా. చెప్పు. చెప్పరా. నీలాంబరి, చెప్పు. చెప్పురా. చెప్పు. చెప్పరా. చెప్పు. చెప్పు. చెప్పరా. నీలాంబరి, దేవా వస్తున్నాడు.
దేవా అంటే ఏం చూద్దాం వీడి వల్ల తెలిసిందనుకుంటా. మేడం మీసేమంటారా? నోరు మేంద్రా పిచ్చయ్యే ఇవ్వకు. దేవ వాళ్ళు ఇటువైపే వస్తున్నారు. దాడి చేయడం కన్నా మేము తప్పించుకోవడం ముఖ్యం. అంటే ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మేము చూసుకుంటాం. వెళ్ళండి. ఓకే, బీ కేర్ఫుల్. ఓకే అంటే అంటే చూడండి. ఓకే ఓకే, టేక్ కేర్. ఓకే రే, త్వరగా లాక్కొని రండి వాడిని. త్వరగా రండి, త్వరగా. బ్రో సౌండ్ నీలమై నీలాంబరి, ఈ రోజు నువ్వు తప్పించుకోలేవు నీలాంబరి. నన్ను చంపేస్తే అఖిలాంటిని ఎలా సేవ్ చేస్తారు? కుటుంబం మొత్తం సర్వనాశనం చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసేశాను. ఇంకా చూస్తావేంటి బ్రో? అటాక్! నీలాంబరి, ఆగు. Shit. Oh God. ఆగు నీలాంబరి! 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 అమ్మా అమ్మా అమ్మా, అఖిలా అఖిలా అఖిలా, మామ్ 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 మామ్. నీలాంబరి! కట్టుబడి! నీలాంబరి అమ్మని చేయకు! బాబు, చిన్నబాబు, నీలాంబరి అమ్మని చేయకు! వదిలేయ్! అడుగు ముందుకేస్తే అఖిలాంటి ప్రాణాలు పోతాయి. అమ్మని చేయదు చెప్తున్నాను. కట్టుబడి! నీలాంబరి! అమ్మను వదిలే. నీలాంబరి కదిలితే కత్తి కోసుకుపోతుంది. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.